ఈరోజు ఈరోజు వీడియోలోకి వచ్చి లోమాసాక్ ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. ఈ కంపెనీ వచ్చి ఇంటీరియర్ డెకరేటివ్ దాని ప్రొడక్ట్స్ అవి తయారు చేస్తూ ఉంటుంది. దాని గురించి అప్లై చేయాలా లేదా అని చూద్దాం. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూద్దాం అనమాట. ఈ కంపెనీ చూసుకుంటే 2020లో స్టార్ట్ అయిందనమాట. లోమాసాక్ ఇండియా లిమిటెడ్ అని మహారాష్ట్రకి చెందిన కంపెనీ. ఇది ప్రమోటర్స్కి వచ్చి ఓవరాల్గా 20 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. కంపెనీ వచ్చి ఇంటీరియర్ డిజైన్ బ్రాండ్ నేమ్గా తయారు చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్స్ మనం చూసుకుంటే ఫ్లష్ డోర్స్ అని, డెకరేటివ్ లామినేట్స్ అని, అక్రిలిక్ షీట్స్ అని, ప్రింటింగ్ పేపర్ అండ్ ప్లైవుడ్ ఇవన్నీ తయారు చేస్తుంటుంది కంపెనీ. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ చూసుకుంటే రెవెన్యూ వైజ్గా మనకి 77% వచ్చి లామినేటివ్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ద్వారా వస్తుంది. మిగిలిన 23% వచ్చి మిగిలిన షీట్స్, అక్రిలిక్ షీట్స్, ప్రింటింగ్ పేపర్, ప్లైవుడ్ ద్వారా మిగిలిన రెవెన్యూ వస్తుంది అనమాట. అలాగే ఈ ఐటమ్స్ వచ్చి డిఫరెంట్ ఛానల్స్లో డైరెక్ట్గా 22% వచ్చి డైరెక్ట్గా అమ్ముతూ ఉంటారు. అలాగే 26% రెవెన్యూ వచ్చి మనకి డీలర్స్ ద్వారా వస్తుంది. అలాగే ఫ్రాంచైజీ మోడల్ ద్వారా 1.22% రెవెన్యూ వస్తుంది అనమాట ఈ కంపెనీకి. అలాగే కంపెనీ చూసుకుంటే 500 డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అలాగే క్లయింట్స్ చూసుకుంటే 300 క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 5 crores 81,000 ఉందన్నమాట, 81 lakhs ఉందన్నమాట 22లో. 23 వచ్చేటప్పటికి 29 crores ఉంది. 24లో చూసుకుంటే 51 crores 27 lakhs ఉందన్నమాట. అలాగే సెప్టెంబర్ 2nd quarter 24లో చూసుకుంటే 81 crores ఉందన్నమాట అసెట్స్. అలాగే రెవెన్యూ చూసుకుంటే 10 crores ఉంది 22లో. 23లో 31 crores ఉంది. 24లో 55 crores ఉందన్నమాట. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకునేటప్పటికి మనకి 72 crores రెవెన్యూ కూడా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 51 lakhs ఉంటే 23లో 4 crore 8 lakhs ఉంది. అలాగే 24లో చూసుకుంటే 8 crores 23 lakhs ఉందన్నమాట. సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకునేటప్పటికి మనకి 10 crores 77 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే మనకి ఇదొకటి కొంచెం కన్సర్న్ అనమాట. మార్చ్ 22లో చూసుకుంటే 28 lakhs వచ్చింది. 23 మార్చ్ చూసుకుంటే -3 crore 43 lakhs వచ్చిందనమాట. తర్వాత 24లో చూసుకుంటే 7 crores 85 lakhs వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 3 crore 28 lakhs ఆపరేటింగ్ క్యాష్ వచ్చింది. సో ఆపరేటింగ్ క్యాష్ ఒకటి ఈ కంపెనీ కొంచెం నెగిటివ్ మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ వచ్చిందనమాట. అలాగే బారోయిన్స్ చూసుకుంటే 2 crores 7 lakhs ఉండే బారోయింగ్స్. తర్వాత 23కి వచ్చేటప్పటికి 8 crores 99 lakhs వచ్చింది బారోయింగ్ ఉంది. అలాగే 24లో చూసుకుంటే 17 crore 24 lakhs బారోయింగ్ ఉంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ కంపెనీ తగ్గించుకున్నాను అనమాట. సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 14 crores 77 lakhs ఉందన్నమాట బారోయింగ్. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే మనకి 22లో 9.5% ఉంటే 23 వచ్చేటప్పటికి 22% వచ్చింది. డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అనమాట ఎబిటా మార్జిన్లో. అలాగే 24లో చూసుకుంటే 25% వచ్చింది. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 22% ఉందన్నమాట. ఓవరాల్గా 22 నుంచి 25% ఉంది, కానీ 22 నుంచి 23లోనే డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 206 crores మార్కెట్ క్యాప్ ఉంది. అలాగే ఆర్ఓఈ చూసుకుంటే 54% ఉంది. ఆర్ఓసి చూసుకుంటే 42% ఉంది అనమాట. బ్యాట్ మార్జిన్ కూడా 15% ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.57 ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 5.59 ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ చూసుకుంటే ఇన్వెంచర్ మర్చెంట్ బ్యాంకర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. అలాగే వెబ్సైట్ చూసుకుంటే మనకి కేఎన్ ఫోటెక్ టెక్నాలజీస్లో తెలుస్తుంది అనమాట అవైలబిలిటీ అప్లై వచ్చిందో లేదా అని చెప్పి అలాట్మెంట్. అలాగే ఈ కంపెనీ ప్రమోటర్స్ చూసుకుంటే దినేష్ తల్వార్ అని, శివం తల్వార్ అని, పునీత్ సందూర్ తల్వార్ అని చెప్పి ఈ కంపెనీకి లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. షేర్ హోల్డర్స్ ఇప్పుడు ఐపీఓ రాకముందు 100% ఉంది షేర్ హోల్డింగ్. ఇప్పుడు ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత ఈ షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 70.40%కి వస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క ఐపీఓ టైమ్ లైన్ చూసుకుంటే ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చి 21st November ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 26 November. అలాట్మెంట్ చూసుకుంటే 27 November అనమాట. ఇనిషియేషన్ రిఫండ్ చూసుకుంటే 27 Novemberకి మనకి అలాట్ అవ్వకపోతే అమౌంట్ రిఫండ్ అవుతుంది. 28 Novemberకి డిమాట్లో షేర్స్ క్రెడిట్ అవుతాయి ఎవరికైతే అలాట్ అయిందో. లిస్టింగ్ డేట్ చూసుకుంటే 29 November అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees per share. టోటల్ సైజ్ చూసుకుంటే 61 crores అనమాట. ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదు, మొత్తం అంతా ఫ్రెష్ 61 crores అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 200 rupees పర్ ప్రైజ్ అనమాట షేర్ ప్రైస్. షేర్ లాట్స్ వచ్చి 600 shares ఉంటాయి ఒక లాట్లోని. లిస్టింగ్ వచ్చి ఎన్ఎస్సి ఎస్ఎంఈలో లిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట.
వెబ్సైట్ ఇందాక చెప్పుకున్నట్టు కేఎన్ఫోటెక్ టెక్నాలజీస్లో వెబ్సైట్ అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి అని చెప్పి ఐపీఓని తీసుకొస్తున్నారు. అలాగే వర్కింగ్ క్యాపిటల్కి, అలాగే గ్రోత్ ఇంక్రిమెంట్కి అవన్నీ చేసుకోవడానికి జనరల్ కార్పొరేట్ పర్పస్కి ఐపీఓని తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఓవరాల్గా చూసుకొని అప్లై చేయాలా లేదా అంటే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ మార్కెట్లో కూడా ఇంటీరియర్ డిజైన్స్కి మనకి ఇప్పుడున్న యాక్చువల్లీ ఏ సిటీస్కి వెళ్ళినా, ఏ స్టేట్స్కి వెళ్ళినా మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఇంటీరియర్ డిజైన్కే మెయిన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఈ కంపెనీ కూడా వెల్ డిజైన్ కంపెనీ. అలాగే మహారాష్ట్రలోనే ఎక్కువ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది అనమాట. ఆల్రెడీ మొన్న చూసుకుంటే లాస్ట్ 2 monthsలో కూడా ఆర్కే డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇంకా చాలా వచ్చాయి కూడా. ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఇంటీరియర్ డిజైన్కి మంచి డిమాండ్ ఉంటుంది ఎప్పటికప్పుడు. అలాగనే చెప్పి ప్రమోటర్స్, రెప్యూటెడ్ క్లయింట్స్ ఇవన్నీ ఆ కంపెనీకి ఉన్నాయి. అలాగే నెగిటివ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్లో ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి మార్కెట్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉందన్నమాట. అదొకటే కొంచెం కన్సర్న్. ఇప్పుడు నెగిటివ్ పాయింట్ మార్కెట్ ఫాలో అవుతుండడం వల్ల ఎస్ఎంఈ ఐపీఎస్కి మెయిన్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ప్రస్తుతానికి అయితే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే డిమాండ్ అది ఏం లేదనమాట. మేబీ యాంకర్ లిస్ట్ వచ్చిన తర్వాత, లేదంటే Day 1 Day 2 సబ్స్క్రిప్షన్ తర్వాత క్యూఐబీ సబ్స్క్రిప్షన్, యాంకర్ లిస్ట్ సబ్స్క్రిప్షన్ చూసుకొని Day 1 Day 2లో మనం ఓవరాల్గా Day 3లో అయితే అప్లై చేసుకుంటే మంచిది అనమాట. లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేసుకుంటే మంచిది. నేనైతే ఈ ఐపీఎల్లో అప్లై చేస్తున్నాను. మీరు మీ డెసిషన్స్ చూసుకొని అనాలిసిస్ చేసుకొని అప్లై చేయాలా లేదని దాని గురించి చూసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే స్విగ్గీ ఐపీఓ కూడా గ్రే మార్కెట్ ప్రీమియంలో డిమాండ్ అంటూ ఏం లేదు. సో కానీ ఫస్ట్ డేలో లిస్టింగ్లో మాత్రం మంచిగానే ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే దాంతోపాటు లిస్ట్ అయిన ఎస్సీఎంఈ సోలార్ ప్యానల్ కంపెనీ కూడా చూసుకుంటే అది ₹20 లిస్టింగ్ గెయిన్స్లో వచ్చిందనమాట. లిస్టింగ్ నెగిటివ్లో వచ్చింది కాబట్టి. సో దాన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ చేసుకొని అప్లై చేయాలో లేదా అని చూసుకుంటే మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.